హలో బడీస్! ఈ స్కాట్లాండ్ ట్రిప్ వీడియోస్ అయితే పార్ట్స్‌గా నేనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. షార్ట్స్‌లో ఆ పర్టిక్యులర్ ఏరియా గ్లింప్స్ చూపిస్తా. వీడియోలో ఫుల్ లెంగ్త్ డీటెయిల్డ్‌గా చూపిస్తాను. సో ఇది చూడండి, ఆన్ ది వే మొత్తం స్నోఫాల్‌తో కంప్లీట్‌గా కప్పేసింది. సో కొన్ని చోట్లయితే 1000 ఫీట్ హైట్, 2000 ఫీట్ హైట్ అబోవ్ ది సీ లెవెల్ కూడా వెళ్ళాం కంప్లీట్‌గా. కాకపోతే ఆ వ్యూ పాయింట్స్ అనేవి చాలా బాగున్నాయి. మీకు కూడా చూపిద్దామనే ఇంటెన్షన్‌తో నేను కంప్లీట్‌గా రికార్డ్ చేసి పెడుతున్నా. అండ్ రోడ్స్ కూడా మనకి ప్రాపర్‌గా ఉండవు. సో, కంప్లీట్ ఘాట్ రోడ్స్ మాదిరి ఉంటాయి. సో, చాలా రిస్కీతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. నేనైతే స్కాట్లాండ్‌కి మా ఫ్రెండ్స్‌తో పాటే పోయినా. స్టే మాత్రం ఫోర్ట్ విలియంలో చేసినాను. సో, ఇదొచ్చేసి మనకి గ్లాస్గో నుంచి ఫోర్ట్ విలియంకి వెళ్ళే రూట్‌లో ఏమేమైతే వ్యూ పాయింట్స్ వస్తాయో అన్నీ ఈ వీడియోలో చూపిస్తా చూడండి. సో, ఇంత రిస్కీ ట్రిప్ చేసినాము. అన్నీ నేనొక్కడినే చూడడం కాదు, నా సబ్స్క్రైబర్స్‌కి కూడా చూపిద్దామనే ఇంటెన్షన్‌తో ప్రతీది నీట్‌గా రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నా. ఇప్పుడు గ్లాస్గో నుంచి ఫోర్ట్ విలియంకి వెళ్ళే దారిలో ఫస్ట్ లాచ్ లామండ్ వస్తుంది, తర్వాత గ్లెన్కాయ్ వస్తుంది. అలానే మేము ఆంధ్రలో స్టియల్ వాటర్ ఫాల్ అని ఒకటి ఉంది, దాన్ని కూడా కవర్ చేసుకొని పోయినాం. బట్ చాలా చోట్ల ఇక్కడ చూపిస్తున్నట్లుగా కంప్లీట్ స్నోతో కప్పేస్తుంది రోడ్ అంతా. డ్రైవ్ కూడా మనకు ఆ స్నో వల్ల ఐసీగా ఉంటుంది, స్కిడ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంచెం ఎక్కడైనా స్లిప్ అయిందంటే మాత్రం టాప్ లెవెల్ నుంచి డైరెక్ట్ కిందికి వచ్చేస్తుంది వెహికల్. సో నేనైతే 5 డేస్ ట్రిప్లో ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ చేసుకొని వచ్చాను. సో వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అన్నిటితో పాటు మీకు ఏ వ్యూ పాయింట్ అయితే నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో నేను ముందుగా చెప్పినట్లు స్కాట్లాండ్ ఒక పక్క అంతా సిటీ పార్ట్ ఉంటుంది. నార్త్ పార్ట్ ఆఫ్ స్కాట్లాండ్ వచ్చేసి కంప్లీట్గా హిల్స్ కానీ, లేదంటే మనకు వాటర్ ఫాల్స్ కానీ, లేదంటే ఇట్లా స్నోఫాల్తో కంప్లీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను నార్త్ పార్ట్ ఆఫ్ స్కాట్లాండ్ చూపిస్తున్నా. ఇక్కడ క్లీన్నెస్ కూడా చూడండి, మనకి ఎంత ప్యూర్ కనపడిస్తుందంటే వాటర్. ట్రిప్లో చాలా వరకు వాటర్ ఏమైనా దాహమైంది అంటే అక్కడ వాటర్ ఫాల్స్లో నుంచి వచ్చేదాన్ని పట్టుకొని తాగినాను అనమాట. అది కూడా ఎట్లుంటుందనే చూపిస్తాను తర్వాత వీడియోస్లో. మీరు ఎవరైనా నేచర్ లవర్స్ ఉన్నారంటే మాత్రం నేను ఈ ట్రిప్లో ఏవైతే మీకు చూపిస్తున్నానో ఆ ప్లేసెస్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇందాక చూపించండి వచ్చేసి లాచ్ లామండ్ అండ్ గ్లెన్కాయ్ వ్యూ పాయింట్స్. తర్వాత స్టియల్ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. మెయిన్ మనకు నార్మల్ బీచ్ వ్యూ కానీ, లేదంటే హిల్స్ వ్యూ కానీ కావాలంటే మనకి వెహికల్ వెళ్తుంది. కానీ వాటర్ ఫాల్ వ్యూస్ కావాలంటే మాత్రం మనం వెహికల్ పార్క్ చేసి 1.5 అవర్ వరకు మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. సో ఇది వచ్చేసి స్టియల్ వాటర్ ఫాల్ అన్నమాట. అక్కడ దూరంగా కనపడిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్. చూడ్డానికి దగ్గర ఉన్నట్లుంది, కాకపోతే మనం 1.5 అవర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి కంప్లీట్గా. రోడ్ అది ఎలా ఉంది, మనం ఎట్లా ట్రెక్కింగ్ చేసినాం అనేది చూద్దాం పదండి. సో స్టార్టింగ్లో అయితే ఒక 10-15 మినిట్స్ నడుస్తున్నంత వరకు బాగానే ఉంది. దాని తర్వాత మనకు ఈ వింటర్ సీజన్ కావడం వల్ల వాటర్ ఎక్కడెక్కడైతే నిలుస్తాయో అదంతా ఐసీగా అయిపోయి మనకు చాలా స్లిప్పరీగా ఉంది. కొంచెం స్లిప్ అయినా చాలా రిస్కీ అనిపించింది. కాకపోతే ఆ వ్యూ పాయింట్ అనేది చూపిద్దామని చెప్పానని ఎంత రిస్క్ అయినా వెళ్ళాను అనమాట. సో ఆన్ ది వేలో మనకు వాటర్ కూడా కంప్లీట్ ఐస్గా ఫామ్ అయింది చూడండి. ఫైనల్గా ఇదే అండి మనం చూడాల్సిన వాటర్ ఫాల్, స్టియల్ వాటర్ ఫాల్ ఇది. ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది. అండ్ ఎవరన్నా సరే పిక్నిక్ స్పాట్గా వచ్చి ఏమైనా కుక్ చేసుకొని అది తినాలన్నా కానీ చాలామంది ఇక్కడ ట్రై చేస్తుంటారు. వాటర్ ఫాల్ అన్న అంత తక్కువ ఇంటెన్సిటీ ఉంది అంటే భయ అనద్దండి. వింటర్ సీజన్ కావడం వల్ల మెజారిటీ ఆఫ్ ద వాటర్ ఐస్గా ఫామ్ అయింది. అదే సమ్మర్ సీజన్ కానీ రైనీ సీజన్లో కొనేస్తే వాటర్ ఇంటెన్సిటీ ఇంకా హెవీగా ఉండేదంట. సో అరౌండ్ 4-4:30 అయ్యేసరికి కంప్లీట్ డార్క్ అయిపోతుంది అండ్ హెవీ ఫాగ్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఏమేమి చూడబోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.